గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి భద్రతా చర్యలను విస్మరించి సునీత విలియమ్స్ ని అంతరిక్షంలోకి పంపించినట్టుగా నాసా అంగీకరించింది. గతంలో కల్పనా చావ్లా ప్రమాదం జరిగినట్టుగా టైప్ ఏ మిషాప్ గా సునీత విలియమ్స్ కేసును కూడా ఐడెంటిఫై చేసింది నాసా. ఈ నేపథ్యంలోనే 311 పేజీల కీలకమైనటువంటి నివేదికను విడుదల చేసింది. భారత్ సంతతికి చెందినటువంటి ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో తలెత్తిన తీవ్ర సమస్యలపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కీలకమైనటువంటి నివేదికను విడుదల చేసింది. ఈ మిషన్ను అత్యంత ప్రమాదకరమైనటువంటి టైప్ ఏ మిషాప్ గా వర్గీకరించింది. గతంలో 2003లో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయిన కొలంబియా షటిల్ ప్రమాదాన్ని కూడా నాసా ఇదే కేటగిరీలో చేర్చింది. అంటే కల్పనా చావ్లా ప్రమాదం కూడా టైప్ ఏ మిషాప్, అలాగే సునీత విలియమ్స్ కూడా టైప్ ఏ మిషాప్ కేటగిరీలో చేర్చింది నాసా. 2024 జూన్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు కేవలం 8 రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లారు. అయితే వారు ప్రయాణించినటువంటి స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాదాపుగా 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సుమారు 286 రోజుల తర్వాత 2025 మార్చి 18న వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అయితే అంతకంటే ముందు ప్రతిసారి వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. సాంకేతిక కారణాలు, అవాంతరాల నేపథ్యంలో వారి ప్రయాణం వాయిదా పడింది. ఇక ఫిబ్రవరి 19న అంటే 2 రోజుల క్రితం నాసా విడుదల చేసినటువంటి 311 పేజీల నివేదికలో ఈ వైఫల్యానికి గల కారణాలను వివరించింది. ప్రయోగం జరిగినటువంటి వెంటనే నౌక ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్యలు, 5 థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజీలు వంటివి తీవ్రమైన సాంకేతిక లోపాలను గుర్తించింది. అంతేకాదు భద్రతా హెచ్చరికలను పక్కన పెట్టింది. మిషన్ని గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు ముందుకు సాగడం పెను తప్పిదమని నివేదిక స్పష్టం చేసింది. యాక్చువల్గా తీసుకోవాల్సినటువంటి టెక్నికల్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉండే, దాన్ని పక్కన పెట్టి అనుకున్న డేట్కే వీళ్ళిద్దరిని పంపించాలనే నిర్ణయంతో నాసా ముందుకెళ్ళింది అనేది ఈ రిపోర్ట్ సారాంశం. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోయినా $200 మిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లడంతో నాసా దీనిని తీవ్రంగా పరిగణించింది. కల్పనా చావ్లా గతంలో 2003లో ప్రమాద సమయంలో ఇంజనీర్ల సూచనలను మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం వల్లే విపత్తు జరిగిందని, మళ్ళీ ఈసారి అదే ప్రమాదం కల్చరల్ బ్రేక్ డౌన్ పునరావృతం అయ్యేది అనేది విచారణ కమిటీ తేల్చి చెప్పింది. చివరకు స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములైతే భూమికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ పర్యటనతో సునీత విలియమ్స్ తన కెరీర్ మొత్తంలో 608 రోజులు అంతరిక్షంలో గడిపి సరికొత్త రికార్డును అయితే నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మిషన్ వైఫల్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. ఇక సునీత విలియమ్స్ కి సంబంధించినటువంటి ఆవిడ కెరీర్, ఆమె సాధించినటువంటి విజయాలను చూద్దాం. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం గతంలోనే తీసుకున్నారు. తను కిందికి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత డిసెంబర్లో తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అయితే అది గత ఏడాది, ఇప్పుడు మనం 2026లో ఉన్నాము, బట్ 2025 డిసెంబర్ 27 నుంచే అది అమల్లోకి వస్తుందని తాజాగా నాసా కూడా పేర్కొంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్లో వ్యోమగామిగా వ్యవహరిస్తున్నటువంటి సునీత విలియమ్స్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2025 డిసెంబర్ 27 నుంచే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా ప్రకటించారు సునీత. ఓహియాలో పుట్టినటువంటి సునీత తండ్రి దీపక్ పాండ్యా భారతీయుడు. గుజరాత్కి చెందినటువంటి దీపక్ పాండ్యా అమెరికన్ అయినటువంటి ఊసులైన్ బోనీని పెళ్లి చేసుకున్నారు. అక్కడే సునీత విలియమ్స్. వీరికి 1965 సెప్టెంబర్ 19న సునీత విలియమ్స్ అక్కడే జన్మించారు. ఇక 1998లో నాసాలో చేరిన సునీత విలియమ్స్ 27 ఏళ్ల కెరీర్లో 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. మొట్టమొదటిసారిగా స్పేస్లోకి అడుగుపెట్టిన సమయంలో తనతో పాటుగా ఒక జెండాను, ఒక సమోసాను కూడా తీసుకెళ్లారు. తన తండ్రి భారత్కి చెందినవాడు కావడంతో ఇండియాకు ప్రతి చిహ్నంగా, ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా సమోసాను తీసుకెళ్ళినట్టుగా గతంలోనే
సునీత ప్రకటించారు. 2024 జూన్ 5న సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు కలిసి వారం రోజుల రోదసీ యాత్ర కోసమని బయలుదేరారు. అయితే సాంకేతిక సమస్య వల్ల దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంతరిక్షయానం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సునీత మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే గడిపారు. దీంతో కెరీర్లో 9 సార్లు స్పేస్ వాక్స్ చేసిన రికార్డ్ నెలకొల్పింది సునీత. 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచి అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆవిడ రికార్డు క్రియేట్ చేశారు. 2007 ఏప్రిల్ 16న మొదటిసారి సునీత విలియమ్స్ స్పేస్లో తొలి మ్యారథాన్ లాగా కూడా పరిగెత్తారు. అంతరిక్షంలో మ్యారథాన్ పరిగెత్తినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మొత్తానికైతే నాసా చాలా కాలం తర్వాత 9 నెలలు సునీత ఎందుకు అక్కడ గడపాల్సి వచ్చింది అనే దాన్ని అంగీకరిస్తూనే పరోక్షంగా టైప్ ఏ మిషాప్గా దీన్నైతే అభివర్ణన ఇచ్చారు. ఎలాన్ మస్క్ స్పేస్ షటిల్ కనుక వెళ్ళి వాళ్ళని తీసుకురాకపోయి ఉంటే కల్పనా చావ్లాకి జరిగినటువంటి ప్రమాదం తన ప్రాణాల మీదకి వచ్చేది. సునీత విలియమ్స్ను కూడా అలాగే కోల్పోయే వారిమి అనేటువంటి వార్తలు ఆ సమయంలో అంచనాలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో సేఫ్గా సునీత ల్యాండ్ అయ్యారు. తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు నాసా అయితే ఈ ప్రమాదానికి కారణాన్ని పరోక్షంగా ఆయన చెప్పినప్పటికీ 311 పేజీల నివేదిక అయితే ఏం జరిగింది అన్నది పూసగుచ్చినట్టుగా వివరించింది. యాక్చువల్గా నాసా ఇంతకాలం ఎందుకని ఆగింది, ఇప్పుడు ఎందుకు స్పందించింది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.